ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే సాటర్డే. ఓకే, ఇంకా ఈరోజు నేను నా వీడియో అయితే ఈవినింగ్ పైకి షూట్ చేశాను. నిన్న కంప్లీట్గా అక్షయ తృతీయ ఉండింది, దానివల్ల పనులు అయితే ఫుల్గా ఉండేది. థర్స్డే ఫ్రైడే ఇంకా నేను ఫుల్ పనులంతా ఆఫీస్ వర్క్తో ఇంటి పనులు అన్నీ చేసుకొని బాగా టైర్డ్ అయిపోయాను. కాబట్టి ఇంకా మార్నింగ్ నా రొటీన్ అంతా అయిన తర్వాత బాగా రెస్ట్ చేశాను, బాగా నిద్రపోయాను అండ్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. సో ఈవినింగ్ పైకి నా పనులు ఉండే ఎక్స్ట్రా పనులన్నీ ముగిచేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో అక్కడికి పోయేసేస్తామనేసి అనుకుంటున్నాము. లైక్ బిఫోర్ నేను ఎక్కడైనా బయట పోవాలన్నా కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉండేటివి అయితే ఒక 10-15 మినిట్స్లో అన్ని పనులు అయితే ముగిచ్చేసి వెళ్ళిపోతాను. అలాగే అయితే వదిలిపోయే అలవాటు అయితే నేను పెట్టుకోలేదు. సో ఎలా చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. కిచెన్ కౌంటర్ టాప్ మీద కొంచెము లైక్ బ్యాటర్ ఇది అవన్నీ నేను స్టెయిన్స్ లాగా ఉండింది. ఈవెన్ గ్యాస్ మీద కూడా ఆయిల్ మనము దోశ ఏదైనా పోసేటప్పుడు అయితే చుట్టూ కొంచెం ఇది ఎగురుతుంది కదా ఆయిల్ స్టెయిన్స్. సో అలాంటివి ఉండింది. సో ఇది క్లీన్ అయితే చేసేస్తాము అనేసి, బికాజ్ ఎక్కువ రోజులు మనం అలాగే వదిలేస్తాం అనుకోండి అది బాగా అంటుకోపోతుంది. కాబట్టి అప్పటికప్పుడే తుడుచుకొనేయడం. మార్నింగే తుడవాల్సింది బట్ కుదరలేదు, నాకు పనులంతా అయిన తర్వాత చాలా టైర్డ్గా ఉండింది. కాబట్టి ఇంకా ఈవినింగ్ లేచిన వెంటనే ఈ పని అయితే ముగించుకున్నాను. ఇంకా ఈ స్టెయిన్స్ అంతా నన్ను కొంచెము మనము విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్గా తుడిచేస్తే బాగా వచ్చేస్తుంది. పాత్రలు కొన్ని ఉన్నాయి, మార్నింగ్ అయితే కడిగేసాము. ఇంకా ఉండే కొంచెం మిగతా పాత్రలు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేసిన పాత్రలు అయితే ఉన్నాయి, అవి కడిగి పెట్టేసి టీ చేసుకొని తాగేసి మేము బయట అయితే బయలుదేరాలి. సో ఆల్ ది టైమ్ 100% పర్ఫెక్షన్ అయితే వర్కౌట్ అవ్వదు. నేను ఇమీడియట్గానే చేసుకుంటాను. కొన్ని మాటలు నేను మీకు పాత వీడియోస్లో చెప్పినప్పుడు కూడాను సమ్టైమ్స్ అయితే ఎక్స్క్యూజెస్ అనేది ఉంటుంది. అది మనకి ఇంకా పూర్తి కుదరట్లేదు అనుకుంటే మనల్ని మనము పుష్ చేయటం కూడా సమ్టైమ్స్ చాలా హార్డ్ అవుతుంది అనమాట. నాకైతే అలాగే ఉంది. కాబట్టి పర్లేదని వీఆర్ ట్రయింగ్ టు మేనేజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని మాటలు మనము లేదు ఇప్పుడు ఎక్కడైనా బయలుదేరాలి అనుకోండి, ఈరోజు అయితే టైర్డ్గా ఉండింది, మనము బయట టైంకి వెళ్ళటం ఇంపార్టెంట్. ఇక్కడ క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే అయితే పని అవ్వదు. ఏదే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక క్లీనింగ్ హ్యాబిట్స్ కావచ్చు, అది మనకు స్ట్రెస్ఫుల్ కానీ లేకపోతే ప్రాబ్లమ్గా కన్వర్ట్ అయిపోకూడదు. ఉండేటప్పుడు చేసుకుంటాము, సమ్టైమ్స్ కుదరకపోతే ఇంకా దానివల్ల హామ్ అయితే లేదు, మళ్ళీ లేచి చేసుకునేది కూడా అయితే. అలాంటి ఒక మైండ్ సెట్ పెంచుకోవటం కూడా మనకు స్ట్రెస్ అనేది అయితే ఉండదు. ఉన్న పాత్రలు కూడా నన్ను క్లీన్గా కబోర్డ్లో అయితే డ్రై అయిపోయింది, సర్దేశాను. అది అయిన తర్వాత ఇంకా టీ చేసుకుందామనేసి టీ పెట్టుకుంటున్నాను. ఇది అయ్యేలోపు నేను పాత్రలు అయితే కంప్లీట్ చేసేస్తా. కొన్ని ఉన్నాయి, ఎక్కువగా లేదు అసలు. కొన్ని ఒక 2-3 ప్లేట్స్ గ్లాసెస్ అంతే అనమాట, ఎక్కువగా అయితే లేదు. నాకు మా ఆయనకు సరిపడా 2 కప్పుగా ఎంత టీకు టీ పౌడర్ వేస్తున్నాను. సో ఇంకా వేసుకొని టీ ఫస్ట్ మనకు డికాక్షన్ లాగా అయిన తర్వాత అయితే పాలు వేస్తాను, వెంటనే అయితే వేసుకొని నేను ఇలా చేస్తే టీ బాగుంటుంది టేస్టీగా కూడా. టీ అయితే రెడీ అయిపోయింది అండ్ గ్లాస్ పెద్దగా ఉండే దానివల్ల హాఫ్ కప్ అంతే చేసుకున్నాను. అండ్ పాత్రలు కూడా కంప్లీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది జస్ట్ టీ చేసింది మాత్రమే. సో కిచెన్ అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ చీకటి అయితే పడింది. కంప్లీట్గా నా కిచెన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది అనమాట. అండ్ హాల్లో కూడా కొన్ని ఐటమ్స్ మా హస్బెండ్ అక్కడ ఇక్కడ పెట్టిండ్రి, అవన్నీ కంప్లీట్గా సర్దేశాను. సో ఇంకా బయట చూసారంటే కంప్లీట్గా డార్క్గా అనిపిస్తుంది, వర్షం కూడా పడేలాగుంది. టీ అయితే తాగేసి ఇంకా నేను రెడీ అవ్వటం అంతే. సో నేను బయట ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉండేటివి కంప్లీట్ చేసుకొని వేస్తాను. సో దట్ వచ్చిన తర్వాత అయితే మనకు హెక్టిక్గా ఉండదు. అండ్ అలాగే వదిలేసాం అనుకోండి, ఇప్పుడు పాత్రలు కొంచెమే ఉంది, మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ది అన్నీ కలిపి అన్ని పనులు మెస్సీ అయిపోతుంది అనమాట. ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు కూడా ఇల్లు క్లీన్గా పెట్టి వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేనైతే జస్ట్ 10-15 మినిట్స్ అంతే హార్డ్లీ అన్ని పనులు అయిపోతుంది. సో చెట్లు కొంచెం వాటర్ వేయాలి, ఇక్కడ బాటిల్ ఉంది. సో నేను రెడీ అయిపోయి కావాలంటే కూడా వాటర్ వేయచ్చు, అది వేసిస్తే పనులు అయితే అయిపోయింది.
అయితే నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను వెళ్తుండేది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు పిలుస్తుండ్రు అనమాట. కాబట్టి పోయేసి వస్తామనేసి రెడీ అయ్యాను. అక్కడ పోయిన తర్వాత అయితే నేను వీడియో చేసేదానికి అవుతుందా లేదా అనేది అయితే నాకు ఐడియా లేదు. అండ్ అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండదు కదా, కాబట్టి ఇంకా నా డే అయితే ఇలా స్పెండ్ చేశాను. నేను ఎక్కడైనా వెళ్ళాలా అన్నా కూడాను ఇలా కొంచెం టైంలో ఏదైనా పనులు ఉంటే అవైతే ముగించుకొని ఇస్తాను. సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.